మకర సంక్రాంతి స్పెషల్గా ఈరోజు చిక్కుడుగాయ కర్రీ. చిక్కుడుగాయతోటి దొండకాయ, టమాటా, మెంతి కూర నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మెంతి కూర చాలా హెల్దీ. మెంతి కూర అన్ని కూరలలో వేసుకోవాలి, చాలా హెల్దీ. మెంతి కూర, కరివేపాకు ఇట్లా ఇందులో వేసిన. ఈరోజు చిక్కుడుగాయ, టమాటా, దొండకాయ, క్యారెట్, దొండకాయ ఇవన్నీ చాలా మగ్గాలి. మగ్గినాక అన్ని పసుపు, అల్లం అప్పుడు వేయాలి. దొండకాయ, క్యారెట్, దొండకాయ, వంకాయ, చిక్కుడుగాయ. నేను చిక్కుడుగాయ స్పెషల్గా ఈరోజు అన్నా కదా, చిక్కుడు గింజలు, చిక్కుడు గింజలు చాలా హెల్తీ. ప్రతి ఒక్కరు ఇట్లా దొరికినప్పుడు మనం తీసుకోవాలి. చిక్కుడుగాయ తోటి గింజలు బాగా నేను ఈరోజు వండేది గింజలు, చిక్కుడుగాయ అండ్ 2 టమాటాలు ఇంతే. ఇక ఉప్పు, కారం మన ఇష్టం. ఇవి 5 రకాల కర్రీతోటి నేను ఈరోజు మకర సంక్రాంతి స్పెషల్గా నేను చేస్తున్నాను. 5 రకాలు. మంచిగా మగ్గినాక పసుపు, ఉప్పు, కారం అంతే. ఇదే ఈరోజు స్పెషల్. నేను అల్లం కూడా కొంచెం వేసి పెడుతున్నా అంతే. ఇది మంచిగా మగ్గినాక ఉప్పు, కారం వేసి కొంచెం మంచిగా అయినాక అప్పుడు కొన్ని వాటర్ పోయాలి తప్పకుండా. ఎందుకంటే గింజ ఉడకదు, చిక్కుడు గింజలు ఉడకాయి. వాటర్ పోసి కొంచెం ఒక 10 నిమిషాల నుంచి దించండి అంతే. కొత్తిమీర వేసి సూపర్ ఉంటుంది. 5 రకాల కర్రీ ఈరోజు మకర సంక్రాంతి స్పెషల్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నిర్మల ఆమంచ.